నేను కృష్ణాంజనేయులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 16 మంది ఎంపీలు, జనసేనకు సంబంధించినటువంటి 2 ఎంపీలు, ఇండియా కూటమిలో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. స్పీకరు ఎన్నిక పూర్తయిన తర్వాత వీళ్ళందరితో ప్రధానమంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అని హామీ ఇస్తూ, మీకేమైనా సమస్యలు ఉంటే, మీరేమైనా మాట్లాడాలనుకుంటే, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే నేరుగా నన్ను కలవండి, మనం అందరం కలిసి పనిచేద్దాం, మనం అందరం ఒకటే అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇది తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి. బీజేపీ వాళ్ళు ఎలా ఉంటారు? బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో కూటమిలో భాగస్వాములు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది, 3 బీజేపీ ఎంపీలు కూడా. అయితే ఈ కూటమికి సంబంధించినటువంటి 21 మంది ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ప్రధానమంత్రితో కలిసి మాట్లాడేటువంటి అవకాశం రావటం ఖచ్చితంగా ఒక మంచి పరిణామం. మరి ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీలందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలో. ప్రధానమంత్రి ఒక అరగంట పాటు ఇష్యూస్ అన్నింటిని కూడా ఏమైనా మాట్లాడి మిగతా ఇష్టాగోష్ఠిగా ఈ ఎంపీలతో ప్రధానమంత్రి మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో విభజన చట్టంలో ఉండేటువంటి విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకి పునరావాస ప్యాకేజీకి సంబంధించిన 30,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీ వస్తే మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదానికి అవకాశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి పరిపాలనా భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు గతంలో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారంగా 48,000 కోట్ల రూపాయలకు ఉండవచ్చు. వాటిని అంటే వాటిలో 10,000 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు జరిగాయి. సుమారుగా ఇంకొక 30-35,000 కోట్ల రూపాయలు ఉంటే కానీ పరిపాలనా భవనాలు పూర్తవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానివ్వండి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు, రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలు, ఈ 7 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలి అనేటువంటిది కూడా విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నిటిని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు వీటిని సాధించుకోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఎంపీల ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. మరి అలాంటప్పుడు ఈ బాధ్యత ఉన్నటువంటి ఎంపీలు కనీసంగా ఈ అంశాలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడే కదా ప్రభుత్వం మొదలైంది, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వము, డబుల్ ఇంజిన్ సర్కారు అనేటువంటిది వీళ్ళు అనొచ్చు. ఇప్పుడేమిటి మొదలయ్యి 10 ఏళ్ల క్రితం 2014లో నరేంద్ర మోడీ అక్కడ బీజేపీ ప్రభుత్వము, ఆ బీజేపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉంది ఎన్డీఏలో. అప్పుడు కూడా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. అప్పుడు 2014 నుంచి 2018 వరకు మనకు అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో అని కదా చంద్రబాబు నాయుడు ఆ రోజున పోట్లాడింది. పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి విభజన హామీలు, విభజన తర్వాత 78,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావాలని కదా ఆయన చెప్పింది. మాకు ప్యాకేజీ వద్దు, ఖచ్చితంగా ఈ పాచిపోయిన లడ్డూలు మాకు ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. నేను ఈరోజు ఏం చంద్రబాబు నాయుడిని పోట్లాడండి లేదా పవన్ కళ్యాణ్ పోట్లాడండి కేంద్ర ప్రభుత్వమేనని సజెషన్స్ నేనేమి ఇవ్వట్లే, అలాంటి సూచన కూడా చేయటం లేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి. ఏంటి తెలుగుదేశం జనసేనకు ఉన్నటువంటి అవకాశం? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున బీజేపీకి పూర్తి స్థాయి
మెజారిటీ లేదు. ఎన్డీఏలో 272 మ్యాజిక్ ఫిగర్కి బీజేపీ చేరుకోలేకపోయింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, బీహార్లో ఉండేటువంటి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ వీళ్ళ సహకారంతో మాత్రమే ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఇలాంటి సమయంలో అయినా పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు 2014లో 282 సీట్లు వచ్చినాయి బీజేపీకి. వీళ్ళ మాటలు వినలేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ కూటమిలో మాట వినలేదు. అదేవిధంగా 2019 వచ్చేసరికల్లా 303 సీట్లు వచ్చాయి బీజేపీకి ఏకంగా. అప్పుడు అసలే వెళ్ళలేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, మేము ఎన్డీఏ కూటమిలో కూడా లేము, వాళ్ళ పూర్తి మెజారిటీ లేకపోతేనే మన మాట వినేవాడని జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఒక అవకాశం దొరికింది. లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టుగా నరేంద్ర మోడీ ఈ రోజున పూర్తి మెజారిటీ లేకుండా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన సహకారంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, పోలవరానికి పునరావాస ప్యాకేజీ, రాజధానికి నిధులు, నిర్మాణానికి నిధులు, ఈ మిగతా అంశాలన్నింటినీ కూడా సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మాట్లాడకపోతే, ఈ సమయాన్ని వినియోగించుకోకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమయం ఉంది కదా అంటే, ఇప్పుడు సమయం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం మనం సాధించలేకపోయాము. ఆ రోజున ఫెయిల్ అయ్యామని పోరాడాం, గందరగోళ పడ్డాం కదా. ఇప్పుడు రేపొద్దున అసలు ఎన్డీఏ ప్రభుత్వము ఎన్నేళ్ళు ఉంటుందో, ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు ఇది పూర్తి కొనసాగేటువంటి అవకాశాలు కనపడటంలా. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, మాకు ఎన్డీఏ భాగస్వాములు కొంతమంది, ఎంపీలు కొంతమంది మాతో టచ్లో ఉన్నారు, ఎప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోవచ్చు అని మాట్లాడతారు. మమతా బెనర్జీ కూడా ఇదే సందర్భంలో ఈ అంశాలను మాట్లాడారు. అంటే బీహార్ ఎన్నికల తర్వాత ఒకవేళ నితీష్ కుమార్ అక్కడ ఎన్నికల్లో ఓటమి చెందితే అక్కడ ఎంపీలు మరి నితీష్ కుమార్తో ఉంటారా, లేదు అని అంటే వెళ్ళిపోతారా? బీహార్ ఎన్నికల తర్వాత ఏమైనా కేంద్రంలో పరిణామాలు మారచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఓడొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనము ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, అమరావతి సంబంధించిన నిధులను సాధించుకుంటే మంచిది. అందుకని ఎంపీలకు సంబంధించి ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశంలో కనీసం సూచాయిగా అయినా సరే మా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆకాంక్ష ఇలా ఉంది అని చెప్పాము మేము అని ఆయనకి చెప్పి దాన్ని బయటికి వచ్చేటువంటి విధంగా చేస్తే పర్వాలేదు, మనం ఎంపీలుగా గెలిపించుకున్నందుకు మన వాళ్ళు ప్రధానమంత్రితో ఈ మాట్లాడారు అనేటువంటిది కొంత ప్రజలు సంతోషపడేదానికి అవకాశం ఉంది. ఇది కొంత అసంతృప్తికి గురి చేసినటువంటి అంశం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేక హోదా విభజన హామీల దృష్టి సారించారు.